ఈరోజు పెందుర్తిలో స్వర్గీయ అడారి తులసిరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఆనందం, ఓ పక్కన బాధ. నాకు తండ్రి సమానులు. నేను ఈ జిల్లాలో ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. బడుగు బలహీన వర్గాలు పేదల పార్టీ పెన్నిధిగా పేరుగాంచి ఎంతోమంది జీవితాల్లో, పాడి రైతుల జీవితాల్లో ఒక మంచి చేయాలి, ఒక మంచి చూడాలి అన్న తపనతో పనిచేసిన వ్యక్తి. ఎంతోమందికి మాలాంటి వాళ్ళకి ఆదర్శప్రాయమైన వ్యక్తి. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర కానీ ఈస్ట్ వెస్ట్ వరకు కూడా ఆయన్ని అభిమానించే, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా తులసిరావు గారిని అభిమానించే వ్యక్తులు. తులసిరావు గారిలాగా కష్టపడాలి, తులసిరావు గారిలాగా పనిచేయాలి, తులసిరావు గారిలాగా పేరు తెచ్చుకోవాలని తపంతో పనిచేసిన వ్యక్తులనే చాలామంది చూశారు. మా అందరికీ స్ఫూర్తి. మరి అలుపెరుగని వీరులాగా పనిచేశారు ఆయన ఏది తలపెట్టినా కూడా దాన్ని దిగ్విజయం చేసి అనునిత్యం పాడి రైతుల కోసమే ఆలోచించే వ్యక్తి. రాజకీయ నాయకులతో ఆయన కాస్త రిలేషన్ మెయింటైన్ చేసినా వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రయారిటీ రైతుల తర్వాతే ఇచ్చారు. దానివల్ల చాలామందికి ఆయన దూరం అయినా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా భరించారు తప్ప రైతు శ్రేయస్సు మాత్రం ఏ రోజు మర్చిపోలేదు. అలాంటి మహానుభావుడి విగ్రహం ఈరోజు నా చేతుల మీద ప్రారంభించడం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఆ మహామనిషి ఎక్కడున్నా ఆ కుటుంబాన్ని, రైతుల్ని కాపాడాలి అని ఆయన చల్లని దీవెనలు వాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరి ఇప్పటి చైర్మన్, వారి వారసుడు అడారి ఆనంద్ గారికి, డైరెక్టర్ రమాకుమారి గారికి, మిగతా డైరెక్టర్లకు అందరికీ కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తాను.